జై శ్రీమన్నారాయణ. మనం మామూలుగా ఒక్కొక్కసారి హాస్పిటల్ పోయినామనుకో, డాక్టర్ దగ్గర పోయినామనుకో, మనకి ఏమైందో ఈ టెస్ట్ రాస్తాడు, ఆ టెస్ట్ రాస్తాడు, చూపించుకుంటాము, ట్యాబ్లెట్స్ ఇస్తాడు, చూపించుకుంటాము. ఆయన కొన్ని రోజులు తక్కువ కాదు. మళ్ళీ కొన్ని రోజులకు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఆ డాక్టర్పై నమ్మకం కోల్పోయి మనం మామూలుగా ఈ పల్లెటూళ్ళు ఎక్కువ చూస్తాము. వాళ్ళు ఏమంటారంటే ఇదంతా కాదు, భూత వైద్యుల దగ్గరికి పొమ్మంటారు. ఆ భూత వైద్యుల దగ్గర పోతే వాళ్ళు అవోటి నిమ్మకాయ, కుంకుమ, పసుపు, అవోటి తెచ్చి వాళ్ళు నీకు పూజ చేస్తాము, నీకు ఈ భూతం పట్టింది, ఆ భూతం పట్టింది అనుకుంటా వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళు అంటే ఇంతకుముందు హాస్పిటల్ పోయినప్పుడు కొన్ని పైసలు ఖర్చు అవుతాయి, ఇప్పుడు ఇక్కడ పైసలు ఖర్చు అవుతాయి. ఇక్కడ మళ్ళీ కొన్ని రోజులకి ఇక్కడ తక్కువ కాదు, మనకి ఏమైందో అసలు. మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే మనం ఆస్ట్రాలజీ అనుకుంటా వాళ్ళ దగ్గర పోతాం. వాళ్ళు ఏమంటారు, ఈ గ్రహం మంచి లేదు, ఆ నక్షత్రము, ఈ నక్షత్రము, నీ గ్రహాలు అడ్డం తిరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తారు. ఇలా మనము దాని మూలం ఏంటిదో తెలుసుకోకుండా మన యొక్క వీక్నెస్ తోటి మనము ఇక్కడ పోతే మంచిగా అవుతాం, అక్కడ పోతే మంచిగా అవుతామని ఇలా రకరకాలు చెప్తారు. కానీ మనం ఒక్కసారి కరెక్ట్గా మనం బుద్ధి పెడితే అసలు మన ప్రాబ్లం ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అయినా కానీ మనము ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన చూడు, ఈ భూత వైద్యుల దగ్గర పోమన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కువ శాతం ఇక్కడ ఏం చెప్తారంటే మీ యొక్క బంధువులే మీ మీద పగ పెంచుకున్నారా అని చెప్తారు. అది బాగా అట్రాక్ట్ అవుతారు దానికి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో పంచాయతీ ఉంటుంది కదా, కొంచెం గొడవలు ఉంటాయి. వీళ్ళు దాన్ని ఒక వీక్నెస్ చేసుకొని పర్టికులర్గా అది చెప్తారు. ఆ పాయింట్ మీ బంధువులే, మీ వాళ్ళే, మీ ఇంటి పక్క వాళ్ళే, మీ ఇంటి చుట్టూ వాళ్ళే, మీ తమ్ముళ్ళే, మీ అన్నలే, మీ అక్కల విషయాలు ఇట్లా చెప్తారు. వాళ్ళు దానికి యాడ్ చేసుకొని పాపం ఇది అల్పజీవి అదే నిజం అనుకొని అనవసరంగా వాళ్ళ బంధువుల పైన ద్వేషాన్ని పెంచుకొని జీవితంలో అశాంతి తెచ్చుకుంటుండ్రు. ఇలాంటి మాటలు నమ్మకండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ పరిష్కారం చెప్తాడు. దాంతోపాటు మన ఋషులు ఇచ్చినటువంటి మనం వేద మంత్రాలు చదువుకుంటే అప్పుడు మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఓం నమః శివాయ.